ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. అంత్యకాల వర్తమానం అనే మా ప్రోగ్రాం ద్వారా అనేకులు ఆశీర్వదించబడుతున్నారు. వాక్యం యొక్క లోతైన మర్మమైన ప్రత్యక్షతను గ్రహించినట్లు దేవుడు మీకు కృప చూపునుగాక. ఈ దినం కొరకు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగము అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. తలలు వంచుతాం. పరిశుద్ధుడైన మా తండ్రి, వాక్యం ద్వారా మరొకసారి మీరు మమ్మల్ని దర్శించమని, చదవబడిన లేఖనం మా అందరి వినికిడిలో దీవించమని, ఈ వాక్యం మమ్మల్ని వెలిగించనుగాక. ఈ నీ వాక్యం ద్వారా మేము ఆశీర్వదించబడదుము గాక. వినుచున్న నీ బిడ్డలకు ఆదరణ, ఆశీర్వాదము, అభిషేకము, బలమైన ఆత్మాభిషేకం అనుగ్రహించమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ ఉదయకాలము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన లేఖన భాగము అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకున్నాం. మనం ధ్యానించబోతున్నటువంటి వాక్య భాగం అంశము పెంతెకొస్తు దినమున, ఆన్ ద డే ఆఫ్ పెంటెకోస్ట్. పెంతెకొస్తు దినమున జరిగిన సంఘటనలు కొన్ని మనం ఈ లేఖనాల్లో చూద్దాం. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో ముఖ్యమైన సంఘటనలు కొన్ని ఉన్నాయి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. పెంతెకొస్తు పండుగ దినము పాత నిబంధనలో ఉన్నటువంటి పండుగలు మనకు తెలుసు. పాత నిబంధనలో 7 పండుగలు ఉన్నాయి. అందులో పస్కా పండుగ నుండి పెంతెకొస్తు పండుగ వరకు 50 రోజులు. 50వ రోజు పండుగ పస్కా పండుగ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. అలాగే 50వ దినమున ఆయన మళ్ళీ పరలోకం నుంచి దిగి వచ్చి తన సంఘం మీద కుమ్మరించినటువంటి సమయం అది. ఈసారి ఆయన పరిశుద్ధాత్మగా వచ్చాడు. అగ్ని నాలుకలుగా విభాగింపబడిన ఆత్మ అని రాయబడింది. ఆ రోజు యోహాను ఆయనకు బాప్తిసం ఇస్తున్నప్పుడు ఆత్మ పావురం వలె వెలుగు వచ్చి ఆయన మీద వాలెను అని రాయబడింది. ద లైట్నింగ్ కేమ్ అపాన్ హిమ్. వెలుగు ఒక పావురం దిగినట్టుగానే, పావురం రాలేదు కానీ వెలుగు వచ్చి ఆయన మీద వాలింది అని బైబిల్ చెబుతుంది. యాజ్ ఎ డవ్ అని ఉంటుంది. ఒక వెలుగు వచ్చి ఆయన మీద వాలినప్పుడు ఆ వెలుగు యోహానుకు సూచనగా ఉంది. యేసుక్రీస్తు గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల అని చెప్పడానికి అక్కడ సూచన. కాబట్టి ఈసారి పరిశుద్ధాత్మ అనగా దేవుని యొక్క ఆత్మ దిగినప్పుడు అగ్ని నాలుకలుగా విభాగించుకొని దిగింది. నెక్స్ట్ టైము అగ్ని నాలుకలు అంటే ఈసారి అగ్నిగా వలె ముక్కలుగా విభాగింపబడినటువంటి ఆత్మలా కనబడుతుంది. అగ్ని నాలుకలుగా విభాగింపబడిన ఆత్మ. పెంతెకొస్తు దినమున అపొస్తలులు మరియు అందరూ కలిపి 120 మంది మేడగదిలో ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు పరలోకమునకు కొనిపోబడిన తర్వాత, ఆరోహణమైపోయిన తర్వాత సంఘం 120 మంది మేడగదిలో ఉన్నారు. అప్పటికే పెంతెకొస్తు పండుగకు యూదుల పండుగ, అది పాత నిబంధన పండుగ. ప్రజలందరూ ఆ పండుగలో పాల్గొనడానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చారు. దేశాల నుంచి అక్కడికి వచ్చారు. ఎందుకంటే యూదులకు ప్రధానమైన పండుగ పెంతెకొస్తు పండుగ. ఆ పెంతెకొస్తు పండుగ దినమున ఏం జరిగిందో చూద్దాం. మొదటి 4 వచనాలు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో మనం లేఖనం చదువుకున్నాం. మొదటి నుండి 13 వచనాల్లో మొదటి భాగం ద మిరకల్, ఒక అద్భుతము. పెంతెకొస్తు దినమున ఒక అద్భుతం జరిగింది. ఏంటి అద్భుతం అని అంటే, ఒక నిజమైన పెంతెకొస్తు పండుగ కనబడింది. యూదులు పండుగకు వచ్చారు, కానీ అపొస్తలులు నిజమైన పండుగ కొరకు వచ్చేసారు అక్కడికి. ద రియల్ ఫెస్టివల్ విచ్ వాజ్ నథింగ్ బట్ ద బ్యాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు అక్కడ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 40 రోజులు ప్రభు వారితో ఉన్నాడు. 40వ దినమున ఆయన పరలోకమున కొనిపోబడ్డాడు. 50వ దినమున తిరిగి అదే ప్రభు ఆత్మస్వరూపిగా సంఘం మీద కుమ్మరించబడ్డాడు. ఆత్మస్వరూపిగా ఈసారి. ఆమెన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ రూపంలో అనగా ప్రభువే ఆత్మ, దేవుడు ఆత్మ అని బైబిల్ చెబుతుంది. యోహాను సువార్త 4:24లో మీరు ఆత్మను అనగా తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు. దేవుడు ఆత్మ, దేవుళ్ళు కాదు. దేవుడు ఆత్మ, ఆత్మలు కాదు. వన్ స్పిరిట్, వన్ గాడ్, వన్ స్పిరిట్. దేవుడు ఒక్కడే, దేవుని యొక్క ఆత్మ కూడా ఒక్కటే. అదే దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఈసారి సంఘం మీద కుమ్మరించబడినప్పుడు సంఘం మీద తనను తాను కుమ్మరించుకున్నాడు.
మొదటి రాకడలో ఆయన శరీరధారి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అనే మానవ శరీరంలో కుమ్మరించుకున్నాడు. ఈసారి పెంతెకొస్తు దినమున సంఘములో ఒక్కొక్కరిలో కుమ్మరించుకుంటున్నాడు. ఆత్మస్వరూపిగా అగ్ని నాలుకల వలె విభాగింపబడిన ఆత్మ, ఆ ఆత్మ వారిలో నింపబడుటకు అక్కడి నుంచి పరలోకము నుండి కుమ్మరింపు జరిగింది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దట్ ఈస్ ద మిరకల్. అదొక అద్భుతం. దేవుని యొక్క ఆత్మ మొట్టమొదటిసారిగా మనుషులతో నివాసం ఉండడానికి దిగి వచ్చిన సమయం అది. యోహాను 14:17 అంటాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆయన మీతో కూడా నివసించును. అది యూదులు పండుగలో ఉన్నారు, శరీర సంబంధమైన ఆచార పండుగలు వాళ్ళు ఉన్నారు. కానీ పెంతెకొస్తు దినమున అపొస్తలులు మేడగదిలో, అదే సమీపంలో మేడగది ఉంది, ఆ మేడగదిలో 120 మంది నిజమైన పెంతెకొస్తు కొరకు ఎదురు చూస్తున్నారు. పెంటెకొస్తు అనగా 50వ రోజు అని అర్థం. ఆన్ 50th డే, 50వ దినము అని అర్థం పెంతెకొస్తు అంటే. ఆ 50వ రోజు దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడింది. మనుషులలో ఉండడానికి వచ్చినటువంటి ఆత్మ, గాడ్ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్, విచ్ ఈజ్ నథింగ్ బట్ హోలీ గోస్ట్, విచ్ ఈజ్ నథింగ్ బట్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ఆత్మ. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మను పొందుకున్న దినం అది. ఆత్మ కుమ్మరించబడిన దినం. గుండె చెదిరిన వారిని బాగు చేయడానికి వచ్చినటువంటి ఆత్మ, బలహీనులను బలపరచడానికి వచ్చినటువంటి ఆత్మ, లోకమును తలక్రిందులు చేయడానికి వచ్చినటువంటి ఆత్మ అదే. దేవుడు మనతో కూడా ఉండి మన ద్వారా లోకాన్ని వెలిగించడానికి వచ్చినటువంటి ఆత్మ, దేవుని యొక్క ఆత్మ. పరిశుద్ధాత్మ అంటే కొత్త ఆత్మ కాదు, లేదా వేరొక ఆత్మ కాదు, దేవుని యొక్క ఇంకొక ఆత్మ కాదు. దేవుడు ఆత్మ అని రాయబడింది. ఒకే ఆత్మ, దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే. ఆత్మలు కాదు, ఆత్మ, ద హోలీ గోస్ట్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే ఆత్మ కుమ్మరింపు జరిగిందో అపొస్తలుల జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆ 120 మంది జీవితం మారిపోయింది. వారిలో ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారు, అన్య భాషలతో మాట్లాడుతున్నారు. ఎవరు ఏ భాషలతో మాట్లాడినా వాళ్ళ సొంత భాషలు వాళ్ళకి అర్థం కావడం విశేషం. బాబెలు గోపురం దగ్గర తారుమారైన భాషలు ఇక్కడ మళ్ళీ సమకూర్చబడ్డాయి. బాబెలు గోపురం దగ్గర వారు తమకు పేరు సంపాదించుకుందామని కట్టుకుంటున్నటువంటి గోపురం దేవుడు ఆపేశాడు. వారి ప్రయత్నాన్ని ఆపేసి వారి భాషలు తారుమారు చేశాడు. కానీ ఇక్కడ పెంతెకొస్తు దినమున అన్ని భాషలు ఒకచోట కూర్చి అందరికీ ఒకే వాళ్ళ సొంత భాషలో అర్థమయ్యేటట్టు భాషల భేదము లేకుండా చేశాడు. దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి చేసిన పని అది. ఒకటేసారి 120 మంది మీదికి దిగి వచ్చినటువంటి ఆత్మ. ఎవరు ఏ భాషలో మాట్లాడినా అన్ని భాషలతో మాట్లాడుతున్నారు. వాళ్ళ సొంత భాషలతో వారు ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళు వింటున్నారు. పెంతెకొస్తు పండుగకు అనేక మంది ప్రజలు వచ్చారు. చాలా ప్రాంతాల నుంచి, రోమా నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 2000-3000 కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి ఆ పండుగకు వచ్చారు. పండుగ అంటే ప్రజలకు ఇష్టం. ఈరోజు కూడా పండుగలంటే చాలా ఇష్టం ప్రజలకు. పండుగలు లేకపోతే జీవితమే దండగా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. పండుగ కాదు ఇప్పుడు. అసలు నిజమైన పండుగ ఏ పండుగ మనం లేఖనాల్లో చూద్దాం. వాట్ ఈస్ ద రియల్ ఫెస్టివల్? పరిశుద్ధాత్మతో నింపబడట నిజమైన పండుగ. యూదులైతే పెంతెకొస్తు పండుగను ఆచరిస్తున్నారు. అది శరీర సంబంధమైన ఆచారం. కానీ ఇక్కడ అపొస్తలులు 120 మంది, మొత్తం కలిసి 120 మంది పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు. అంటే వారు ఆ పండుగలో వచ్చి ఉన్నారు, కానీ పండుగ కొరకు రాలేదు. వాళ్ళు పరిశుద్ధాత్మ కొరకు వచ్చారు. వీళ్ళు యూదులే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. 120 మంది కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, కొత్త నిబంధనలో సత్యవాక్యమందు విశ్వాసం ఉంచిన వారు, పాత నిబంధన పక్కకు పెట్టిన వారు. పాత నిబంధన యేసుక్రీస్తునందు నెరవేరి మరి మనకు కొత్త నిబంధన సృష్టించబడింది. కొత్త నిబంధన ప్రారంభించాడు ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మను పొందుట లూకా 11:13 అంటాడు, ఆయన తన అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించును. అది పరిశుద్ధాత్మను పొందడమే నిజమైన పండుగ. ఎందుకో తెలుసా? ఆత్మచేత నింపబడిన వాడు దేవుని కుమారులు అంటున్నాడు. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడుతురో వారు దేవుని కుమారులు. రోమా 8:14. ఆత్మ లేనివాడు నావాడు కాడు, ఆయన వాడు కాడు, ఆత్మ లేనివాడు. చూసారా, నువ్వు నమ్మిన రోజే పరిశుద్ధాత్మను పొందావని చాలామంది అలాంటి సిద్ధాంతాలు సంఘాల్లో బయలుదేరాయి. నీవు నమ్మిన రోజే
దేవుని నమ్మిన రోజే పరిశుద్ధాత్మను పొందితే మరి పెంతెకోస్తు దినమున ప్రత్యేకంగా కుమ్మరింపు ఎలా జరిగింది? దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్మనైనా ముందు పొందొచ్చు, లేదా బాప్తిస్మమైనా ముందు పొందొచ్చు. బాప్తిస్మానికి పరిశుద్ధాత్మ అభిషేకానికి గ్యాప్ కూడా ఉంది. మొదట ఆత్మను పొందిన వాళ్ళు ఉన్నారు, తర్వాత బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారు. ఆ బాప్తిసం కూడా ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలని రాయబడింది. అయితే ఇక్కడ ఒక అద్భుతము, ఏంటి అద్భుతం అంటే వారు ఆత్మలో ఆనందిస్తున్నారు. దే వర్ రిజాయిసింగ్ ఇన్ హోలీ గోస్ట్. యేసు ఎవరో నేను ఎరగనన్నటువంటి పేతురు ఆ రోజు ఆ ప్రజల మధ్య నిలబడి మాట్లాడాడు. పెంతెకోస్తు దినమున ధైర్యంగా నిలబడ్డాడు. అద్భుతం. 13వ వచనం వరకు చూస్తే ఇక్కడ కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. చూస్తున్న వాళ్ళందరూ విభ్రాంతి నొందారు. చూడండి 12వ వచనం, అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమవును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఆత్మచేత నింపబడిన వాడు కొత్త మద్యముతో నిండిన వాడిని వాళ్ళే కనబడుతున్నాడు ప్రజలకు. ఎందుకంటే తన స్వాధీనంలో లేడు. ఆత్మచేత నింపబడిన వాడు దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలో ఉన్నాడు. ఈజ్ గైడెడ్ బై హోలీ గోస్ట్, లెడ్ బై హోలీ గోస్ట్. ఆత్మచేత నింపబడిన వ్యక్తి ఆత్మచేత నడిపించబడుతున్నాడు. లోకానికి వాళ్ళు వెర్రివాళ్ళలాగా కనబడుతున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకము, దేవుని యొక్క ఆత్మాభిషేకం అది. నమ్ము ప్రతి వారి వలన సూచక్రియలు జరుగుతాయన్నాడు. అయితే నమ్ము ప్రతివాడు పరిశుద్ధాత్మను పొందవలసి ఉన్నది. లూకా 11:13 ఆయన తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించును. అపోస్తలుల కార్యాలు 5:32 తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది అని రాయబడింది. విధేయత చూపువారు, వాక్యమునకు విధేయత చూపువారికి దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం. లోకములో అనేక శోధనలు ఉన్నాయి, సాతాను ఉన్నాడు. అయితే లోకంలో ఉన్నవానికంటే మనలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. మనం ఈ లోకాన్ని జయించాలంటే మన చేత కాదు, కానీ మనలో ఉన్నవాడు మనల్ని గెలిపిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు మనలో ఉండి ఆత్మస్వరూపిగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు, గెలిపిస్తాడు. ఆయన మనల్ని నడిపించవలసి ఉంది. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మను పొందుట అనేది ఆ దినమున ఒక అద్భుతం. వారు భాషలతో మాట్లాడుతున్నారు, దేవుని యొక్క స్వాధీనంలోకి వచ్చేసారు. ధైర్యం చెప్పశక్యం కాని ధైర్యం వచ్చింది ఆ దినమున. అంతకుముందే ప్రభువుని యేసుక్రీస్తు సిలువ వేయబడ్డప్పుడు వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ పారిపోయారు, చెదిరిపోయారు. భయం భయం భయం. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో ఆ భయం పటాపంచలైపోయింది. ఆత్మచేత నింపబడిన వ్యక్తి ధైర్యముతో నింపబడుతున్నాడు. అదే శాస్త్రులు, అదే పరిసయ్యులు అక్కడ ఉన్నారు. అనేక మంది యూదులు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన యూదులు కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరి ముందు ఈ అద్భుతం జరిగింది. వాళ్ళ ఎదుటే మళ్ళీ అపోస్తలులు నిలబడి ధైర్యంగా మాట్లాడడానికి దేవుడు అభిషేకం ఇచ్చాడు. రెండవ సంఘటన అక్కడ జరిగింది ఏంటంటే ద మెసేజ్. 14వ వచనంలో పేతురు నిలబడి, పెంతెకోస్తు దినమున పేతురు నిలబడి ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదేయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. పేతురు నిలబడ్డాడు. ఒక బాలికను చూసి పారిపోయినటువంటి వ్యక్తి, నేను యేసుని ఎరగనని ఒట్టు పెట్టుకున్నటువంటి వ్యక్తి, పరిశుద్ధాత్మను పొందక మునుపు ఒక సామాన్యమైన మానవుడిగా కనబడ్డాడు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అసాధారణమైన మనిషిగా లేచి నిలబడి యూదులకు సవాలు విసురుతున్నాడు. శాస్త్రుల పరిచయులకు సవాలు విసిరాడు. యూదా సమాజం అంతటిని హెచ్చరించడం మొదలుపెట్టాడు. చూసారా, ఆత్మను పొందిన తర్వాత ఆత్మను పొందక మునుపు ఉన్నటువంటి భేదం అంతగా ఉంది. లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఎందుకంటే దేవుని ఆత్మను పొందని వాడు ఆత్మచేత నడిపించబడే అవకాశం లేదు. సొంత జ్ఞానము చేత, మానవ కల్పిత పద్ధతుల చేత నడిపించబడతాడు. ఒక నిజమైన వ్యక్తి ఆత్మచేత నడిపించబడే వాళ్ళు ఎవరైనా సరే వారు వాక్యము చేత నడుస్తారు, వాక్యముతో నడుస్తారు. ఒక నిజమైన విశ్వాసి వాక్యంతో నడవాలి, రాయబడిన లేఖనాలతో నడవాలి. కల్పించబడిన మానవ కల్పిత పద్ధతులతో కాదు, పండుగల ఆచారాలతో కాదు. కొత్త నిబంధనలో ఒక్క పండుగ కూడా లేదు. ఒకవేళ ఏదైనా పండుగ ఉంది అంటే అది పరిశుద్ధాత్మ అభిషేకమే నిజమైన పండుగ. ద రియల్ ఫెస్టివల్ ఈజ్ ద బ్యాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్. ఆత్మచేత నింపబడమే నిజమైన ఆనందం. ఆ శక్యము కాని ఆనందం అది, దాన్ని ఎవరు తీసివేయలేరు. సవాలు విసరగలిగిన ఆనందం అది, సత్యం ప్రకటించగలిగినటువంటి ఆనందం, వచింపశక్యము కాని మహిమాయుక్తమైన ఆనందం అది.
పేతురు నిలబడి ప్రసంగం చేస్తున్నాడు. ఆయన అనేక విషయాలు లేఖనాలు ఎత్తి చూపించాడు. యోవేలు గ్రంథములో ఇలా రాయబడింది. యోవేలు ప్రవచనం ప్రకారము ఈరోజు మా మీద కుమ్మరించబడిన ఈ ఆత్మ ప్రవచనానుసారంగా కుమ్మరించబడింది, ప్రతివాడు ఈ వరము పొందవలెను అని పేతురు ప్రకటించాడు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనములో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలని ప్రకటించాడు. పేతురు లేచి నిలబడి ప్రసంగం చేసినప్పుడు అనేకుల హృదయాలు కదిలాయి. వాళ్ళు కదిలించబడ్డారు, వారు ఒప్పించబడ్డారు. యేసుక్రీస్తు రక్షకుడని, ప్రభు అని, దేవుడని వాళ్ళు ఒప్పించబడ్డారు. ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తును ప్రభువుగా, రక్షకుడుగా, దేవుడుగా ఒప్పుకున్నారో, అంగీకరించారో, అయ్యలారా మేమేం చేయాలి ఇప్పుడు అని వెంటనే వారి హృదయాలలో వారు ఒప్పించబడి ఆ అపోస్తలుల దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మేమేం చేయాలి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? మీరు చేయవలసింది ఒకటే. వారు చూడండి 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. ప్రతివాడు అపోస్తలుల కాలం నుండి ఈ రోజు వరకు కూడా వేరే పద్ధతులు ఏవి లేవు. నో అదర్ వే, నో అదర్ డాక్ట్రిన్. యేసుక్రీస్తు నామముననే బాప్తిసం పొందాలి. ఆ నామము తండ్రి యొక్క నామము, అదే నామం కుమారుని యొక్క నామం, పరిశుద్ధాత్మ యొక్క నామము, అనగా 3 బిరుదులకు ఒకే నామం ఇవ్వబడింది. ఆ నామంలోనికి బాప్తిసం ఇవ్వమన్నాడు. పేతురు ఆ నామాన్ని ప్రకటిస్తున్నాడు. ఆత్మాభిషేకము కింద ఉండి పేతురుని కొట్టివేసే ధైర్యం కానీ అధికారం కానీ ఎవరికీ లేదు. ఎందుకంటే పేతురు ఆత్మాభిషేకం కింద ఉండి మాట్లాడుతున్నాడు. పేతురు సొంత మాటలు కావవి, పరిశుద్ధాత్మాభిషేకం కింద ఉండి మాట్లాడుతున్నాడు. ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చూసారా ద మెసేజ్? ఆ రోజుకు వర్తమానం ఏంటంటే ప్రతివాడు యేసుక్రీస్తును రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించాలి. తమ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది పాపక్షమాపణ పొందడానికి యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందవలెను, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు అంటున్నాడు. యేసుక్రీస్తు నామమున నీటి బాప్తిస్మం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మము. నీటి బాప్తిస్మం బయటకు అడుగుతుంది, పరిశుద్ధాత్మ బాప్తిస్మం లోపలకు అడుగుతుంది. లోపల వెలుపల ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటల అర్థం అదే. యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో నికోదేముతో మాట్లాడుతున్నప్పుడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మిస్తేనే తప్ప వాడు దేవుని రాజ్యాన్ని కనీసం చూడడానికి కూడా వీల్లేదు అంటున్నాడు. చూసారా, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించవలసినది. బార్న్ ఆఫ్ ద వాటర్ అండ్ బార్న్ ఆఫ్ ద హోలీ గోస్ట్. ఆత్మ మూలముగా, నీటి మూలముగా. నీటి బాప్తిసం నీటి మూలముగా, పరిశుద్ధాత్మ బాప్తిసము ఆత్మ మూలముగా. 2 జరగాల. నీవు నీటి బాప్తిసం పొందినంత మాత్రాన నువ్వు ఎత్తబడతావని అనుకోవడం పొరపాటు. అది పొరపాటు, నిన్ను మోసం చేస్తుంది. జాగ్రత్త. యు మస్ట్ రిసీవ్ హోలీ గోస్ట్. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నమ్మలేదంటే నీవు నశించిపోయినట్టే. ఎందుకంటే ఆత్మ లేనివాడు ఆయన వాడు కానే కాడు. దేవునికి మహిమ కలుగును గాక. మెసేజ్ వర్తమానం ఏం చెప్తుందో చూడండి. ఇంకా అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. పేతురు అంటున్నాడు, తన మెసేజ్ ఏంటి, వర్తమానం ఏంటి ఆ దినానికి? వాట్ వాజ్ ద మెసేజ్? మూర్ఖులకు ఈ తరం వారికి మీరు వేరే ఉండి రక్షణ పొందాలి. అది ఆనాటి వర్తమానం. యేసుక్రీస్తు నామమున బాప్తిసము, ఆ తర్వాత మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలి. మూర్ఖులకు ఆ తరం ఎక్కడున్నారు? వారు పండుగలో ఉన్నారు. వారు తినుచు త్రాగుచూ ఉన్నారు. వారు సుఖిస్తూ ఉన్నారు. వారు తినుచు త్రాగుచూ సుఖిస్తున్నారు, నోవా దినాల వలె, లోతు దినముల వలె. కానీ అపోస్తలులు ఆత్మను తింటున్నారు, ఆత్మను త్రాగుతున్నారు. దే వర్ అండర్ అనాయింటింగ్ ఆఫ్ హోలీ గోస్ట్. వారు పరిశుద్ధాత్మ అభిషేకం కింద ఉన్నారు. వారు అనేకులను దేవుని రాజ్యానికి నడిపించే పనిలో ఉన్నారు. ఇక్కడ పండుగ, తినుచు త్రాగుచూ జరుగుతున్నటువంటి పెంతెకోస్తు పండుగ. ఈరోజు ప్రజలకు పండుగలు ఇష్టం. పండుగ బైబిల్ ప్రకారం నువ్వు పండుగ ఎక్కడుందో చూపించమంటే మళ్ళీ చేత కాదు. లేఖనాల్లో లేదు, లేకున్నా చేయొచ్చట. అంటే కలపొచ్చు, తీసివేయచ్చు. అంటే నీ పేరు జీవగ్రంథంలో నుంచి కూడా తీసివేయచ్చు, నో ప్రాబ్లం. దాని అర్థం అదే. సారీ, బైబిల్ గ్రంథం చెబుతుంది కొత్త నిబంధనలో సత్యవాక్యం అనే పులిని రొట్టెతో మనం పండుగ ఆచరించవాలను. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. సత్యవాక్యములోనికి రావడమే పెద్ద పండగ. పరిశుద్ధాత్మ అభిషేకం పొందడమే పండగ. ఆత్మచేత నడిపించబడడమే పండగ. చనిపోయిన వారిని లేపుట, రోగులను స్వస్థపరచుట, దయ్యములను వెళ్ళగొట్టుట, అది నిజమైన పండుగ.
కొత్త బట్టలు పిండి వంటలు కాదు పండగ, అవన్నీ దండగా. మీరు కావాలంటే లేఖనాలు చదవండి, వాటి వల్ల ప్రయోజనం లేదు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మోసపోవద్దు. లేఖనం ప్రకారం ఒక నిజమైన విశ్వాసి వాక్య ప్రకారం నడవాలి. ఒక నిజమైన సేవకుడు వాక్య ప్రకారం నడవాలి. ఒక నిజమైన ప్రవక్త ఎప్పుడు వాక్య ప్రకారమే వెళ్తాడు. రాయబడిన లేఖనాల ప్రకారం వెళ్ళాల్సింది. ఈవెన్ ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఇలాగున రాయబడింది అని ప్రతిసారి జవాబు చెప్పవలసిన ప్రతిసారి కూడా లేఖనాల్లో ఇలాగ రాయబడింది, ఆదిలో అలాగున లేదు, ఈలాగున రాయబడింది అని చెప్పేవాడు. ఎందుకు? రాయబడిన లేఖనం ముఖ్యం మనకు. అక్షరము అంటారు, ఆత్మ అంటాడు. ఆత్మ చేత నడిపించబడిన వ్యక్తి ఈ లేఖనాలు గుర్తుపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, పండుగలు ఆచారాలు ఎత్తబడేటట్లు చేయవో, ఎందుకంటే వద్దని చెప్పాడు. గలతీ పత్రిక 4:10 ప్రకారం మీరు దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవకాలములను ఇంకా పాటిస్తూనే ఉన్నారు. వాటి వలన మీరు నష్టపోతారు. మీ కొరకు మేము పడిన కష్టము వ్యర్థమైపోతుంది అంటున్నాడు పౌలు. వ్యర్థమే, ప్రమాదమే. మన నిజమైన పండుగ, దేవుని యొక్క నిజమైన ఉద్దేశం ఏంటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్ము ప్రతి వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయన్నాడు. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అన్నాడు. ఇది అసలు పండగ. ఆత్మానందంలో పండగ, అద్భుతాలు సూచక్రియలో ఉంది పండగ, సత్యవాక్యములో ఉంది పండగ. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, మీరు కొలస్సీ పత్రిక 1:6 మీరు సత్యముగా గ్రహించిన నాట నుండి అది మీలో ఫలించుచు మీ ద్వారా వ్యాపించవలసి ఉన్నది. మీలో ఫలించాలి, మీ ద్వారా వ్యాపించాలి. సత్యవాక్యం, యేసుక్రీస్తు యొక్క సువార్త. దేవుడు శరీరధారి ఈ లోకములో రక్షకుడుగా ఉదయించి ఆయన యేసుక్రీస్తు అనే నామమున సువార్త ప్రకటించాడు. ఆ నామముననే రక్షణ, ఆ నామముననే స్వస్థత, ఆ నామముననే ఎత్తబడుట. ఆ నామమే యేసుక్రీస్తు నామము. 1 పేతురు 1:23 మీరు సత్యమునకు విధేయులవుట చేత. చూసారా, సత్యమునకు విధేయులవుట చేత ఈరోజు సత్యమునకు లోబడి ఉన్నారు అంటున్నాడు. సత్యమునకు విధేయులవుట చేత. సత్యానికి మనం విధేయులు కావాలి. ముసుగులేని ముఖం కావాలి, ముసుగొద్దు. 2 కొరింథీ 3:18 మనం ముసుగులేని ముఖముతో మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళిపోవాలి. అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. ముసుగులేని ముఖం. అనేకుల మీద ముసుగుంది ఈరోజు. లేఖనాలు అర్థం కాని ముసుగు, బైబిల్ అర్థం కాని ముసుగు అనేకుల మీద ఉన్నది. చూసారా, ఆ ముసుగు తొలగిపోవాలి. యూదుల మీద ఇప్పటికీ అదే ముసుగు నిలిచి ఉంది. కానీ కొత్త నిబంధనలో ముసుగు లేని దేవుడు మన మధ్యలో కనబడ్డాడు. గాడ్ అన్వేల్డ్ బిఫోర్ అస్. ముసుగు లేనివాడు, తెర లేకుండా దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకొని బయలుపరుచుకున్నాడు. ముసుగు లేని దేవుడు ఆయన. చూసారా, వర్తమానం ఒక వర్తమానం, మెసేజ్, ద మెసేజ్. మొట్టమొదట ద మిరకల్, రెండవదిగా ద మెసేజ్, వర్తమానం. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై ఉంటేనే రక్షణ. అపొస్తలుల కార్యాలు 2:40-41 చూసారా, మూర్ఖులకు ఈ తరము వారు. ఈ తరం మూర్ఖ తరం ఇది. అపొస్తలుల కాలం నాడున్న సంఘమే మరి సత్యవాక్యాన్ని అనుసరిస్తుంది. కానీ మిగిలిన వాళ్ళందరూ మూర్ఖతరమని పేతురు ఆత్మ కింద ఉండి మాట్లాడుతున్నాడు. శాస్త్రపరిచయులు మూర్ఖతరం. వారి మూర్ఖత్వమును బట్టి ప్రభువైన యేసుక్రీస్తును సిలువేశారు అంటున్నాడు. ఆయనని మీరే చంపితిరి మూర్ఖులారా అన్నాడు. అవును, నిజంగా ఈరోజు ప్రజలు మూర్ఖులుగా ఉన్నారు. ప్రతివాడు యేసుక్రీస్తును మళ్ళీ మళ్ళీ సిలువేస్తున్నారు. మళ్ళీ సిలువ. పండుగలు, ఆచారాలు, దినములు, మాసములు ఇవన్నీ సిలువ వేయడమే. పండుగలు, ఆచారాలు బైబిల్లో లేవు. కొత్త నిబంధనలో ఎంత మాత్రమును లేవు. మన నిజమైన ఆచారం, మన నిజమైన పండుగ సత్యవాక్యమందు ప్రతిష్ఠింపబడమే. యోహాను 17:17 అంటున్నాడు, సత్యమందు ప్రతిష్ఠించుము, నీ వాక్యమే సత్యము. ద మెసేజ్, వర్తమానం ఏంటి? ఈ కాలపు వర్తమానం కూడా అదే, సత్యమందు ప్రతిష్ఠింపబడుట. మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉంటేనే నువ్వు రక్షణ పొందుతావు. పండుగల ఆచారాలతో ఉండే వారితో కాదు. నీకు ఇష్టమైనవి చేయడానికి వీల్లేదు. దేవునికి ఇష్టమైనవి చేయడానికి మనం ఇక్కడ ఉన్నాం. గొప్పవారిని పక్కకు పెట్టాడు ఆయన, సామాన్యులను ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకొనబడిన వారు కూడా తమకి ఇష్టం వచ్చినట్టు పోతే ఆయన అంగీకరించేవాడు కాదు. ఆయనకు ఒక మాట పొల్లుపోనీయకుండా ఆయన మనల్ని అంగీకరిస్తున్నాడు. మనలో ఏ పొరపాటు జరగకుండా ఉండడానికి లేఖనం ప్రకారమే వెళ్ళవలసి ఉన్నది. మూడవదిగా ద మల్టిట్యూడ్, జనాంగము. అపొస్తలుల కార్యాలు 2:42-47 వరకు చూస్తే ద మల్టిట్యూడ్. చూసారా, ఎప్పుడైతే పేతురు ప్రసంగం విన్నారో వెంటనే 3,000 మంది తమ హృదయాలలో నొచ్చుకొని పేతురు మాటల చేత ఒప్పించబడి సత్యవాక్యం మనుషులను ఒప్పించేసింది.
వాక్యము ఆత్మ వారిని ఒప్పించినప్పుడు వారు అంగీకరించారు, వారు లోబడ్డారు, వారు తమ హృదయాలు నొచ్చుకున్నారు. అయ్యో, ఎంత పని అయిపోయింది, మనం చేస్తున్నది తప్పు, మనకి ఇన్ని విషయాలు తెలియలేదు, ఈరోజు తెలియపరచబడ్డాయి, ఈరోజు బయలుపరచబడ్డాయి, ఈరోజు లోబడదాం, ఈరోజు మన హృదయాలు నొచ్చుకుందాం. వారు నొచ్చుకున్నారు, వారు ఒప్పించబడ్డారు. పేతురు అపొస్తలుల దగ్గరికి వచ్చి అంటున్నారు, హేలారా, మేమేం చేయాలి, ఏం చేయమంటారు మమ్మల్ని? మీరేమీ చేయొద్దు, కానీ ఒకటి చేయమన్నాడు ఆయన. ప్రతివాడు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, ఆ తర్వాత పరిశుద్ధాత్మను పొందుడి, ఆ తర్వాత మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండి బతకండి, వేరై ఉండి రక్షణ పొందండి. కమ్ అవుట్ ఆఫ్ దెమ్. వారిని విడిచి బయటికి రండి. మానవ కల్పిత సిద్ధాంతాల మీద ఉన్న వారిని విడవండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈ వాక్యం మా అందరి హృదయాల్లో, వాక్యం విన్న ప్రతి వారి జీవితంలో ఇది ఒక అద్భుతం సృష్టించును గాక. ఈ వాక్యమునకు లోబడి తమ హృదయాలలో నొచ్చుకొని రక్షణ పొంది మారు మనసు పొందుదురు గాక. ఈ సత్యము ఈ ప్రజలందరికీ అందించమని తండ్రి, మీరే మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. లోకము పాపముతో నిండిన తరుణమిది, లోతు దినములను పోలిన దినములివి. లోకము పాపముతో నిండిన తరుణమిది, లోతు దినములను పోలిన దినములివి. మా ఆరాధన క్రమ వివరాలు: ఆదివారపు ఆరాధన లార్డ్ జీసస్ క్రైస్ట్ టెబర్నకల్, హైదరాబాద్, సమయం ఉదయం 10 గంటలకు, మరియు కోంపల్లి, నల్గొండ జిల్లా, సాయంత్రం 6 గంటలకు. బైబుల్ స్టడీ ప్రతి గురువారం సాయంత్రం 7 గంటలకు హైదరాబాదులో. ప్రతి నెల మొదటి 2 శుక్రవారాలు సాయంత్రం 7 గంటలకు నల్గొండ పట్టణంలో. ప్రతి నెల చివరి 2 శుక్రవారాలు సాయంత్రం 7 గంటలకు నార్కట్పల్లి, నల్గొండ జిల్లా. విజ్ఞాపన ప్రార్థన హైదరాబాదులో ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటలకు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 94032938. దేవుని వాక్యము నెరవేరెను చూడు యేసుని రాకడకు, ఇవి యేసు సూచనలు.